క్రిస్మస్ అనగానే తెలుగు రాష్ట్రాల్లో మనకు టక్కున గుర్తొచ్చే వాటిలో అత్యంత ప్రధానమైంది పురాతనమైంది మెదక్లోని కేథడ్రల్ చర్చ్. ప్రపంచవ్యాప్తంగా ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ కరుణామయుడి ఆలయ నిర్మించింది 100 ఏళ్లు. ఈ సందర్భంగా శతవసంత వేడుకల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదు కదా. అవును, మెదక్లోని ఈ పురాతన, ఇంకా చెప్పాలంటే 100 ఏళ్ల నాటి కేథడ్రల్ చర్చ్ చూసినప్పుడు ఎవరికైనా ఇదే మనసులో అనిపిస్తూ ఉంటుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇంత భారీ చర్చ్ ను 100 ఏళ్లకు ముందు ఎవరు నిర్మించారు, అందుకు దారితీసిన పరిస్థితులేంటి అనే ప్రశ్న వెంటనే ఇక్కడికి వచ్చే వారికి వస్తుంది. దేవుడిపై ఓ భక్తుడికి ఉన్న అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా ఈ భారీ ప్రార్థనా మందిర నిర్మాణం జరిగింది. పద్దెనిమిది 1897లో క్రైస్తవ మత ప్రచారకుడిగా ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ మెదక్ పట్టణంలో ఉన్న చాపెల్ చర్చ్ బిషప్ గా నియమితులయ్యారు. ఇతను ఉండేందుకు 2 అంతస్తుల భవనమిచ్చారు అతని అత్తామామలు. ఓ రోజు ఆ భవనంపై అటూ ఇటూ తిరుగుతున్న ఫాస్నెట్ కు తన బిల్డింగ్ ఆ చర్చ్ కంటే పెద్దదిగా ఉండడం గమనించారు. చర్చ్ కంటే తన భవనం పెద్దదిగా ఉండడం అపచారంగా భావించాడు ఫాస్నెట్. అప్పుడే చర్చ్ నిర్మాణం ఆలోచన వచ్చింది. వెంటనే ఇంగ్లాండ్ కు చెందిన తన స్నేహితుడు ఇంజనీర్ అయిన బ్రాడ్ షాతో 200 మోడల్స్ గీయించాడు. ప్రస్తుత నమూనా ఫైనలైజ్ చేసి నిర్మాణం ప్రారంభించారు. 1914లో ప్రారంభమైన ఈ భారీ చర్చ్ నిర్మాణం 10 ఏళ్ల పాటు సాగింది. 1924లో పూర్తయింది. ఆ ఏడాది క్రిస్మస్ రోజున దీనిని ప్రారంభించారు. యూరప్ దేశపు గోతిక్ శైలిలో రూపుదిద్దుకున్న మెదక్ చర్చ్ లో ఎన్నో విశేషాలున్నాయి. చర్చ్ మెయిన్ గేట్ ఎత్తు 173 అడుగులు, పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు. సరైన టెక్నాలజీ, భారీ యంత్రాలు లేని ఆ రోజుల్లోనే ఇంత అద్భుతంగా చర్చ్ నిర్మించడం ఎంతో గొప్ప అని ఇప్పటికీ చెప్పుకుంటారు స్థానికులు. దర్శనం ద్వారా ఫాస్నెట్ కుటుంబానికి సంబంధించిన మనమలు, మన్మరాళ్ళు, మన్మడు, మునిమన్మలు ఈ స్థలానికి వచ్చి ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు రక్షకుడుగా ఇంత గొప్ప కార్యం చేసినాడని దేవుని నామాన్ని స్తుతించుటకు డైసెస్లో ఉన్నటువంటి మరి మాట్లాడిన ఇన్ఛార్జ్ గారి ద్వారా, శాంతయ్య గారి ద్వారా ఈ కార్యక్రమాలు ఏకంగా జరుగుతున్నాయి. అప్పట్లో దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ శిల్పులు, ఇతర కళాకారులు, వడ్రంగులతో పాటు ఇటలీ నుంచి సైతం నిపుణులైన పనివారు వచ్చి చర్చ్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. హాల్లో ఫ్లోరింగ్ కోసం తెలుపు, ఎరుపు, నలుపు రంగుల ఇటాలియన్ టైల్స్ ఉపయోగించారు. జెకోస్లావేకియా నుంచి దేవాదారు కలప తీసుకువచ్చి బైబిల్ పఠన వేదికను ఈగిల్ రూపంలో తీర్చిదిద్దారు. రంగున్ టేకుతో రూపొందించిన ప్రభువు భోజన బల్ల, రోజ్ వుడ్ తో తయారు చేసిన కుర్చీలు, దర్వాజలు ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతంగా కనిపిస్తాయి. థామస్ ఎడ్వర్డ్ చర్చ్ కు వాస్తు నిపుణులుగా పనిచేశారు. So now, 100 years later, we're here
grandsons of Charles Bosnett and the great-grandson of Charles Bosnett. And we have the grandson of Robert Bosnett, who unlocked the door to the cathedral 100 years ago on Christmas Day. మెయిన్ ఎంట్రన్స్ కు ఎదురుగా కుడి ఎడమ వైపులా ఉండే అద్దాల కిటికీలు ఈ చర్చిలో ప్రత్యేక ఆకర్షణలు. తూర్పు దిక్కున ఉన్న కిటికీపై యేసుక్రీస్తు పుట్టుక, పడమర వైపు యేసు శిలువ సహా మరిన్ని దృశ్యాలు కనిపిస్తాయి. ఇక చర్చి వెనక ఉండే అద్దాల బంగ్లా మరో అద్భుతమని చెప్పాలి. ఈ భారీ చర్చ్ నిర్మించి 100 ఏళ్లు కావడంతో చరిత్రలో నిలిచిపోయేలా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీటిని జరిపిస్తుంది.